వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసానండి. నేను మీకు కారం తగినట్టుగా సరిపడినంత వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకుందాము. అందులోకి ఒక 1/2 స్పూన్ దాకా మెంతులు వేసాను. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసానండి. లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతాయి, చేదుగా అయిపోతుంది మెంతులు అనేది మాడిపోతే. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఆరాక గ్రైండ్ చేసుకోవాలండి. నేను 2 కట్టల దాకా గోంగూర తీసుకున్నాను. బాగా ఫ్రై చేయాలి దీన్ని. సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి. ముందుగా ఎండుమిర్చి వేయించాం కదండి, ఎండుమిర్చి ధనియాలు అవనేది మిక్సీ వేద్దాము. ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేయాలండి. అందులోకి 6 వెల్లుల్లి వేసాను. అలాగే కల్లుప్పు వేసి మిక్సీ చేశాను. గ్రైండ్ చేశాక అందులోకి ఈ గోంగూర కూడా యాడ్ చేసి ఒక్కసారి తిప్పాలండి. మరి మెత్తగా తిప్పితే బాగోదు. జస్ట్ 1 కోర్స్ చేయండి. ఇలా చేశాక తాలింపు కోసం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేడి చేసి అందులోకి శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేశానండి. ఒకసారి కలుపుకొని కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఒకసారి కలుపుకున్నాక ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడి, గోంగూర మిశ్రమాన్ని దీనిలో కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు క్వాంటిటీ బట్టి చేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి కానీ ఏదైనా కానీ తక్కువగా తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ చేసుకోండి. చూసారా, నాకైతే అన్నం తినాలనిపిస్తుంది. అందుకే కొంచెం వేడివేడిగా అన్నం పెట్టేసుకొని కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని అందులో కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉందండి, సూపర్ టేస్టీగా ఉంది అసలు. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. కొంచెం ఉప్పు పట్టిద్ది, కొంచెం ఉప్పు తక్కువైంది, యాడ్ చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు.